గురుకుల సీట్లు అంగట్లో సర్కుల్లా మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీసీఓ ఆఫీస్ ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై సీట్లు అమ్ముకుంటున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. పేదలకు దక్కాల్సిన సీట్లు ముడుపులు సమర్పించుకున్న వారికి దక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ గోడు వినిపించారు. ఇదంతా ఎక్కడ జరిగిందో చూడాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 15 గురుకుల విద్యాలయాలు ఉండగా ఇందులో 6 బాలుర గురుకుల విద్యాలయాలు, 9 బాలికల గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ విద్యాలయాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి లక్ష్యంగా నాడు ఈ విద్యాలయాలను ప్రారంభించారు. ప్రతి ఏటా ఈ విద్యాలయాల్లో 1200 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశాలను ముందు లాటరీ విధానం ద్వారా కల్పించేవారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా 5వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రవేశాల్లో మెరిట్ విద్యార్థులను పక్కన పెట్టి సొమ్ములిచ్చిన వారికి అధికారులు సీట్లు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు, దళారులు కుమ్మక్కై గురుకుల విద్యాలయ సీట్లను అమ్ముకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం నోరు మెదపడం లేదు. పిల్లల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. గురుకుల విద్యాలయాల సమన్వయకర్త అంగడి మురళీకృష్ణను ఈ విషయమై నిలదీస్తే ఈ ఎంపిక రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని ఆయన తప్పించుకుంటున్నారు. సాధారణంగా గురుకులాల్లో సీట్లు పొందాలంటే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అర్హత పొందిన పిల్లలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షలో అర్హత సాధించలేకపోయిన వారికి సైతం మరో రీతిలో అవకాశం కల్పిస్తారు. కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన వాటిలో ఈ అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల ఆసక్తి, వారి తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత పరిగణలోకి తీసుకుని ఈ భర్తీ ప్రక్రియ చేపడతారు. ఈ వెసులుబాటే కొందరికి పుష్కల ఆర్థిక వనరుగా మారుతోంది. కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లను అంగట్లో సరుకులా అమ్ముకుంటున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని గురుకులాల్లో ప్రత్యేక అధికారులు దళారులతో కుమ్మక్కై ఈ విక్రయాలకు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు. ఇదంతా డీసీఓ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ల కనుసన్నల్లో జరిగిందని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు తల్లిదండ్రులు తిరుగుతున్నా కూడా ఆయన ఎవరికై కానీ రెస్పాన్స్ కావడంలే. నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను అనే ఒక ధోరణితో ఈరోజు క్యాంపుల పేరుతోన అదేవిధంగా ఆయన ఒక అధికార ధిక్కరంతో ఏమన్నంటే కలెక్టర్, సెక్రటరీలతో మేము మాట్లాడినాం, మాకు వాళ్ళ ఆర్డర్స్ వచ్చినాయనే ఉద్దేశంతో వాళ్ళ ముందు కల్లిబొల్లి మాటలు చెప్తూ ఈరోజు పూర్తిగా ఈ గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాడు. 12 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. కొంతమంది 2-3 ఎగ్జామ్ రాకుండా విద్యార్థులు కూడా అడ్మిషన్లు కేటాయించడం జరిగింది. కానీ 20, 25, 19, 18 వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థులు ఎక్కడ అడ్మిషన్ ఇవ్వడం లే. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆల్ ఇండియా SC/ST ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్, డీసీఓ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో చుట్టరికాలు కలిపేసుకుని సీట్ల దందా సాగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్కు పలువురు ఫిర్యాదులు పంపిస్తున్నారు. జూలై 31న గురుకులాల్లో ప్రవేశాలు ముగిసినట్టు పైకి చెబుతున్నారని, అయితే లోలోపల ముడుపులు, సిఫారసులకు వత్తాసు పలుకుతూ సీట్ల భర్తీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించి ఏవైతే పిల్లల విద్యార్థులకు కావాల్సినటువంటి సీట్లు ఉన్నాయో వాటిని డీసీఓ గారు అయినటువంటి మురళీకృష్ణ గారు సరైన విధానంలో వారికి సీట్లు అందించడం లేదు. రీసెంట్గా 31వ తారీఖు అడ్మిషన్లు అన్నీ సెక్రటరీ క్లోజ్ అయినాయని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంవత్సరం 2025-26 సంవత్సరం ఏదైతే ఉందో వాటిలో మా విద్యార్థులకు కావాల్సిన 6 నుంచి 9వ తరగతి పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తాము నిరుపేదలమని, తమ ఆర్థిక పరిస్థితి దృష్టిలో